రైతుల సమస్యలపై గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ ను మంత్రి జూపల్లి లప్పుడ్ గారు అన్నారట. లప్పుడ్ అంటే అర్థమేమిటో చాలా మందికి తెలియకపోయినా అదొక తిట్టు అని మాత్రం తెలుసు. ఇంకేముంది, ఇక అసలు తిట్లు తినడం జూపల్లి వంతైంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లిపై విరుచుకుపడ్డారు కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. దొంగ, లంగ, లఫంగా, వెధవ, పిచ్చి కుక్క, విశ్వాసఘాతకుడు, నీతిమాలినోడు, సంస్కారహీనుడు, డిఫాల్టర్, ఇలా జూపల్లిని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ లాంటి అన్ని భాషలలో తిట్టేశారు ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, లూటీలు, దొంగతనాలు, బ్యాంక్ కేసులు, 420 వ్యవహారాలు, చీటింగ్ కేసులతో కూడిన చరిత్రహీనమైనటువంటి ప్రస్థానం జూపల్లి కృష్ణారావుది అంటూ తీవ్రంగా విమర్శించారు ఎమ్మెల్యే వంశీ. జూపల్లి చరిత్ర చెప్తా వినండి అంటూ 15 నిమిషాల పాటు మంత్రి జూపల్లి గురించి వంశీచంద్ చెప్పిందంతా ఒకవేళ నిజమే అయితే ఆయన చెప్పినట్లుగానే మంత్రి జూపల్లికి తెలంగాణలో తలదాచుకునే చోటు దొరకదేమో. వంశీచంద్ ను లప్పుడ్ గాడు అన్న జూపల్లి ఇన్ని తిట్లు తిన్నాక ప్రతిస్పందించకుండా మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపల్లి గురించి వంశీ చెప్పిందంతా వాస్తవాలేనని, అందుకే జూపల్లి సైలెంట్ అయిపోయారని తెలంగాణ కాంగ్రెస్ వర్గీయులు ఇప్పుడు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నాయి. వంశీచంద్ ను రెచ్చగొట్టొద్దంటూ జూపల్లిని కేసీఆర్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గత చరిత్ర వాస్తవాలు ఒకవేళ బయటికొస్తే మంత్రి పదవికే ఎసరు పడుతుందని సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలెవరి వంశీచంద్? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకింత ధైర్యం? వైఎస్ఆర్ మరణానంతరం రిలయన్స్ సంస్థలపై దాడులు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా వంశీచంద్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొమ్ములు తిరిగిన నాయకులున్న కాంగ్రెస్ పార్టీలో వంశీ ఒక బచ్చ నాయకుడే. కానీ ఆయనను మరో వైఎస్ఆర్ గా కాంగ్రెస్ లో ఓ ప్రధాన వర్గం అభివర్ణిస్తుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మీద మంత్రి జూపల్లి గారు అఖండర్ అనే మాట వాడడం జరిగింది. వంశీచంద్ రెడ్డి గారు ఒక కల్వకుర్తికి ఎమ్మెల్యే కాదు, ప్రజా ఆదరణ గల నాయకుడు. వంశీచంద్ రెడ్డి గారికి యావత్ రాష్ట్రం మొత్తం అంచెల గణం ఉంది, అభిమానులు ఉన్నారు. ఆకాశ వంశీచంద్ రెడ్డి తలుచుకుంటే జూపల్లికి పుట్టగతులుంటాయి. నోరు అదుపులో పెట్టుకో, ఆకాశ వంశీ అన్న మీద ఇంకోసారి నోరు జరిగినట్టయితే నేను తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వంశీచంద్ కు వేల సంఖ్యలో అభిమానులున్నారు. రాజకీయంలో అచ్చం వైఎస్ రాజశేఖర రెడ్డి పోలికలున్న వంశీకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ భవిష్య నిధిగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వర్గీయులు. ఇక కేసీఆర్ వ్యూహాత్మక అస్త్రాలకు వంశీచంద్ ఎంతవరకు తట్టుకోగలుగుతారనేది వేచి చూడాల్సిందే.